మనం చేస్తాను. నాణ్యత లేని మద్యం అమ్మకాలతో లక్షలాది మంది ప్రజల ఆరోగ్యం ప్రతికూల ప్రభావం చూపించింది. వీటన్నిటిని కరెక్ట్ చేస్తూ పేదవాడి లక్ష్యంగా చేసుకుని, అంటే వారి ఆరోగ్యం దెబ్బతినుకోకుండా పేదవాడి ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఒక మంచి పాలసీ తీసుకురావాలని చెప్పేసి ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. 1వ తారీఖు 1 అక్టోబర్ 2024 నుంచి కొత్త పాలసీ అమల్లోకి రాబోతుందని చెప్పేసి మనం చేస్తాం. అంటే పాలసీ అనౌన్స్ చేసినా కూడా అమలు 5వ తారీఖు నుంచి అట్లా చూసి చేస్తాం. ముందు అమలు అనౌన్స్ చేస్తాం. దేనికి ఇప్పుడు ల్యాండ్స్కి సంబంధించి మీ అందరు చూస్తూనే ఉన్నారు. 22A ఫ్రీ ల్యాండ్స్ చేసేసి ఏ విధంగా గత ప్రభుత్వంలో పెద్దలు కానివ్వండి, లేకపోతే చాలామంది దళారులు కానివ్వండి, ఏ విధంగా ఈ భూముల్ని దోచేయటానికి ప్రయత్నం చేశారో మనం కూడా చూసి ఉన్నాం. ఇప్పటికే 22.95 కోట్ల రూపాయల ఖర్చుతో 21.86 లక్షల భూ హక్కు సర్వే పత్రాల స్థానంలో ప్రభుత్వం ముద్ర, అంటే ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో పిచ్చితో కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఆయన ఆస్తి అన్నట్లు ఆయన ఫోటో వేసి ఏదైతే ఇచ్చారో వాటిని రీప్లేస్ చేస్తూ ప్రభుత్వ ముద్ర, అదేవిధంగా క్యూఆర్ కోడ్తో కూడిన కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు అందజేయాలని చెప్పేసి కేబినెట్ నిర్ణయం తీసుకుంది. రెవెన్యూ శాఖకు సంబంధించి 22A నిషేధ జాబితాకు సంబంధించి ఫిర్యాదు సంఖ్యలో పెరుగుతున్న నేపథ్యంలో త్వరలోనే రెవెన్యూ గ్రామ సభలు నిర్వహించాలని ముఖ్యమంత్రి కేబినెట్కు సూచించారు. రాబోయే 3 నెలల కాలంలో గ్రామ సభలు అయ్యేంత వరకు, ఎందుకంటే రెవెన్యూ రికార్డ్స్లో చాలా మ్యానిపులేషన్ జరిగినాయి అని చెప్పేసి, పేదవాళ్ళ భూ హక్కుల్ని కాపాడటం కోసం వచ్చిన కంప్లైంట్స్ను దృష్టిలో పెట్టుకుని రిజిస్ట్రేషన్స్ అన్నీ కూడా వెరిఫై చేయాలని చెప్పేసి చాలామంది ఏం చేశారంటే అధికారుల్ని కూడా తీసుకున్నో లేకపోతే రకరకాల అన్నీ చేసి రెవెన్యూ రికార్డ్స్ని మ్యానిపులేట్ చేశారు. వీటన్నిటిని వెరిఫికేషన్ చేసే వరకు కూడా 3 నెలలు రిజిస్ట్రేషన్స్ ఆపేయాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకుంటం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. నేను మరి అంతేకాకుండా ఈ మ్యానిపులేషన్స్ని, ల్యాండ్ గ్రాబింగ్స్ని, వీటన్నిటిని కూడా బయటపెట్టాలని మన రెవెన్యూకు సంబంధించిన ఉన్నతాధికారుల్ని జిల్లాలు పర్యటించి వీటికి పాల్పడిన వ్యక్తులు ఎంతటి స్థాయి వాళ్ళైనా సరే కఠినంగా శిక్షించాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు సూచన చేయడం జరిగింది. మరి మన రెవెన్యూ అధికారులందరూ కూడా జిల్లాలు పర్యటించి వీటన్నిటిని కూడా వెలికి తీస్తానికి తయారు చేస్తారని చెప్పేసి కూడా మనం చేస్తాను. అదేవిధంగా ఏదైతే రాళ్ళు కొన్ని 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రభుత్వ సొమ్ముని దుర్వినియోగం చేసి దాని మీద కూడా ఆయన ఫోటోలు వేసుకునే విధంగా ఏదైతే చేశారో దాన్ని పూర్తిగా ఆపాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పేసి కూడా మనం చేస్తామండి. ఒక 3 నెలలు 22Aకు సంబంధించి ఏదైతే ఉన్నాయో చాలా కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి. చాలామంది బెదిరించి తీసుకున్నారని, లేకపోతే రికార్డ్స్ని మ్యానిపులేట్ చేయటం కానివ్వండి. సో ఇప్పుడు దాకా 22Aలో ఉన్నాయి కాబట్టి చాలామంది దానికి సంబంధించిన పూర్తి సమాచారం పేదవాడి దగ్గర లేకపోవటం మూలంగా దాన్ని ఎక్స్ప్లాయిట్ చేసి ఏదైతే కంప్లైంట్స్ వచ్చినాయో ఆ కంప్లైంట్స్ని పూర్తిగా పరిశీలించి ఒక 3 monthsలో ఈ కరెక్షన్స్ అన్నీ చేసి అప్పుడు దాకా రిజిస్ట్రేషన్స్ ఆపమని చెప్పేసి నేను తీసుకున్నాను. మొత్తం 22Aలో ఏం జరిగింది, 22Aకి సంబంధించి 22A ఏదైతే అసైన్మెంట్ భూములు ఉన్నాయో ఫ్రీ హోల్డ్స్గా మార్చేసి 13 lakhs acres దాకా ఉన్నాయి మొత్తం. సో వాటన్నిటి మీద ఒక సమగ్ర రిపోర్ట్ తయారు చేసి, ఎందుకంటే దీంట్లో పేదల్ని బెదిరించి లాక్కున్నారు, లేకపోతే రెవెన్యూ రికార్డ్స్ని తారుమారు చేసి వాటిని చేజిక్కించుకున్నారు, భూ కబ్జాలు చేశారు,
రకరకాల కంప్లైంట్స్ వీటన్నిటిని కూడా ఓ 3 monthsలో స్టడీ చేసి దాని మీద సమగ్రంగా ఎంక్వైరీ చేసి అప్పటి వరకు ఈ రిజిస్ట్రేషన్స్ ఆపడం జరుగుతుంది. ఏదండి ఏం చేసి ఉంటే సో వాటి మీద తప్పకుండా ఎంక్వైరీ చేస్తారు. ఎవరైనా వాళ్ళు వచ్చి ఓనర్స్ కంప్లైంట్ చేసి మమ్మల్ని బెదిరించి తీసుకున్నారు, దాని మీద కూడా చట్టపరంగా ఎటువంటి చర్యలు తీసుకోవాలి తీసుకుంటారు. 25,000 ఎకరాలు జరిగింది ఇప్పుడు దాకా రిజిస్ట్రేషన్ జరిగినాయి. సో ఫర్దర్గా కూడా జరగకోకుండా ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేస్తాం. అవును 25,000 ఎకరాలు కరెక్టే. కొంతమందిని బెదిరించి తీసుకున్నారని కూడా కంప్లైంట్స్ వస్తున్నాయి. అది ఎంతవరకు కరెక్టో ఏంటో కూడా ఒకసారి ప్రభుత్వ బాధ్యత కదా. ఎందుకంటే వీళ్ళంతా కూడా అసైన్మెంట్ పొందిన వాళ్ళు, పేదవాడు కాబట్టి, భూమిని నిరుపేద కాబట్టి ప్రభుత్వం వాడి జీవన ప్రమాణాలు పెంచడం కోసం లేకపోతే ఉపాధి కోసం భూమి ఇచ్చింది. అటువంటి భూమిని బలవంతుడు లాక్కున్న పరిస్థితుల్లో ఒకవేళ కంప్లైంట్ వస్తే దాని మీద తప్పకుండా ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది. అంటే ఖాళీగా ఉన్న రాళ్ళ మీద తీసేస్తారని అంటారు. ఖాళీ ఇంకా ఇంకా పెగ్గింగ్ చేయని రాళ్ళు ఉన్నాయి కదా, వాటిల్ని వాడరని చెప్తారు. ఆ ప్రభుత్వం నిర్ణయించుకోవాలి. గ్రానైట్ అది కూడా గెలాక్సీ స్టోన్ అని కూడా స్పెసిఫికేషన్ ఇచ్చారని చెప్పి చెప్తారు. మెడికల్ కాలేజ్ చాలామంది కాంట్రాక్టర్లు ఆ రోజు టెండర్లో పార్టిసిపేట్ చేసి ఇది ఉంటాయి కావాలంటే లిస్ట్ కావాలంటే ఇస్తాం. ఎవరెవరు సప్లై చేశారో మీరు అడిగారు కాబట్టి తప్పకుండా తర్వాత ఇస్తాం. అంటే గవర్నమెంట్లో లేము, ఎమ్మెల్యేగా ఉన్నాం. అదే సెకండ్ ఫేజ్లో ఉన్న కాలేజెస్ని మన గుజరాత్లో ఉన్న ఏదైతే పీపీపీ మోడల్ ఉన్నాయో దాన్ని స్టడీ చేసి ఏ విధంగా చేయాలని నెక్స్ట్ క్యాబినెట్కి తీసుకురావడం జరుగుతుంది. అవును అవును 24-25కి 100 సీట్స్తో స్టార్ట్ చేస్తాం. 24-25లో ఇచ్చిన వాటిలో 24-25 స్టార్ట్ చేస్తాం. లిక్కర్ పాలసీ అందరికీ దేశంలో ఎక్కడైతే బెస్ట్ పాలసీ అమలు అవుతా ఉందో ఆ పాలసీని అడాప్ట్ చేస్తాం. ప్రజల ఆరోగ్యం అత్యంత ముఖ్యం, క్వాలిటీ ముఖ్యం, ప్రజలు ఆమోదించిన బ్రాండ్స్ని ఈ రాష్ట్రంలోకి తీసుకురావాలనేది ముఖ్యం. స్వార్థం కానీ లేకపోతే గుత్తాధిపత్యం కానీ ఉండకోకుండా అన్ని బ్రాండ్స్కి దేశంలో లేకపోతే మన రాష్ట్రంలోనే గతంలో ఏదైతే అందుబాటులో ఉన్న బ్రాండ్స్ ఉన్నాయో ఆ బ్రాండ్స్ అన్నిటినీ తీసుకురావటం, పేదవాడి ఆర్థిక పరిస్థితిని కూడా పరిగణలో తీసుకుని మరి రేటు ధరలు నిర్ణయించడం ఇవన్నీ కూడా చేస్తాం. అంటే పాలసీ ఇంకా ఫైనలైజ్ కాలేదు కదా, దాంట్లో తెలుస్తుంది ఎవరు రన్ చేసేది ఏంటిది. ఏమండి ఇంకా కొన్ని పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి కొన్ని ప్రాంతాల్లో ప్రత్యేకంగా కొన్ని జిల్లాల్లో, రాష్ట్రం అంతా ఒకప్పుడైతే రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కూడా ఉన్నట్లు మనందరం కూడా మనకి ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. కానీ ఇప్పటికి కూడా కొన్ని జిల్లాల్లో ఉన్నాయి కాబట్టి ఇంకొక 1 year ఎక్స్టెండ్ చేస్తాం. అదే దాంట్లో పాలసీలు డిసైడ్ చేస్తాం. అంటే బ్రాండ్ని బట్టి ఇప్పుడు 60 రూపాయలు 70 రూపాయలు 2014-19లో ఉన్నాయి. నౌ వీఆర్ ఇన్ 24-25. ఈ లోపల ధరలు పెరుగుంటాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని పాలసీలో రేట్లు కానివ్వండి, అది ప్రైవేట్ షాప్స్ నుంచా లేకపోతే గవర్నమెంట్ షాప్స్ నుంచా పాలసీ అంతా కూడా అమలు చేస్తాం. బట్ మా ఉద్దేశం ఏంటంటే ఏదైతే ఆరోగ్యానికి కూడా హానికరంగా తయారైన మద్యం బ్రాండ్స్ని ఈ రాష్ట్రంలో కొనసాగించకూడదు. ఏ బ్రాండ్ వచ్చినా కూడా
ఆ క్వాలిటీని అన్ని విధాలా కూడా అందుబాటులో ఉన్న అన్ని టెస్టింగ్ మెథడ్స్ని వాడి దాని క్వాలిటీని మాత్రం ఎన్ష్యూర్ చేసుకోవాలి. ఎందుకంటే ప్రజల ఆరోగ్యానికి చేయకూడదు. పర్వాలేదు చెప్దాం. అదే ఏమండి, లిక్కర్ సేల్స్ పెంచడం కాదు, ఇల్లీగల్ లిక్కర్ కానివ్వండి, లేదా ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చేసి ఇక్కడ అమ్ముకుంటాం కానివ్వండి, లేకపోతే పేదవాళ్ళని దోచేసే విధంగా కానివ్వండి, ఇవన్నీ వండుకోకుండా పాలసీ.